కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలే తమకు శ్రీరామ రక్ష అని మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తాము అంటున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి సందీప్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం జరిగింది. కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే దానికి కూడా నిన్న కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ అంటేనే కొద్దిగా హాట్ సీట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదుర్కోబోయే అభ్యర్థులు కూడా ఘాటైన అభ్యర్థులు ఉన్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? మొదటిసారి ఎలా కేసీఆర్ గారు నన్ను మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి వందనాలు. ఎందుకంటే నన్ను గుర్తించి వారు నేను 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న వారు నన్ను గుర్తించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే మిత్రులు వివేకానంద గారు ఎమ్మెల్యే గారు, అలాగే కృష్ణారావు గారు, అలాగే బండారు లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను ఇక్కడికి మల్కాజ్గిరి పార్లమెంటుకు నేను అభ్యర్థిగా నన్ను వాళ్ళు కూడా ఆహ్వానించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో కష్టపడతాను. ఎమ్మెల్యేల అందరి సపోర్ట్ తోటి నేను కష్టపడి నేను మంచి మెజార్టీతోటి గెలిచానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికి తెలిసే విషయమే, గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటే 7 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సెగ్మెంట్ అంటే మల్కాజ్గిరి పార్లమెంటు. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ప్రజల గురించి, పేద ప్రజల గురించి ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చిండు, ఎందరికి సహాయం చేసిన విషయం అనేది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ని ఎంత డెవలప్మెంట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అందరికి తెలిసిన విషయమే. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో మమేకమై ఎంత కష్టపడతారో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈసారి తప్పకుండా లాస్ట్ టైం 3,55,000 ఓట్ల మెజార్టీతోటి మేము గెలుపొందడం జరిగింది ఈ పార్లమెంట్లో. ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతోటి ప్రజలు మమ్మల్ని దీవిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్, అలాగే మోడీ హవా పూర్తిగా ఉంది. ఇలా ఉండబోతుంది. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ ఏర్పడ్డ 3 పర్యాయాలు కూడా ఒక్కసారి కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలవలేదు. ఈసారి ఎలా ఎదుర్కోబోతారు? సరే అనుకునే వాళ్ళు ఇప్పుడు మోడీ గారి హవా ఉందనో లేకపోతే మోడీ గారు కొట్టేస్తారనో అనుకోవచ్చు, అనుకోవడం ఏం లేదు. బట్ ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు కూడా వాళ్ళ ప్రభుత్వంలో పేద ప్రజల గురించి ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని ట్యాక్సెస్ వేసారు, ఎంత ప్రజలు సఫర్ అవుతున్నారు. ఈ రోజున పెట్రోల్ చూడండి, ఈ రోజున గ్యాస్ చూడండి, ఎంత కష్టపడుతున్నారు పేద ప్రజలందరూ కూడా. సరే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు ఎవరికి ఓటేయాలి, ఇక్కడ ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు తప్పకుండా నిర్వహిస్తారు. ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను, అలాగే కేసీఆర్ గారు చేసిన పనులే కానీ మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా చేసిన పనులన్నిటి కూడా ప్రజలందరూ దీవిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ కాకుండా మీరు గెలిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి ఏం చేస్తారు? మల్కాజ్గిరి పార్లమెంట్లో మీకు అందరికి తెలిసిన విషయమే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ సెగ్మెంట్ని, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంతో డెవలప్ చేశారు. ఐటీ విషయంలో కూడా మా కేటీఆర్ గారు ఎంతో డెవలప్మెంట్. ఈ రోజున ఐటీ విషయానికి వస్తే మొత్తం దేశంలో ఎక్కడ జాబ్ చేయాలి అనే యువత అనుకుంటే హైదరాబాద్లో చేయాలనుకుంటారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఐటీని కూడా, ఐటీ సెక్టార్ని కూడా ఈ పార్లమెంట్లో చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే చెరువులకు సంబంధించిన విషయం, బ్యూటిఫికేషన్ విషయంలో చెరువుల విషయం అనుకోండి, ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా, డ్రైన్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే రోడ్ల విషయాలకు వచ్చినా కూడా ఏదైనా మీకు అందరికీ తెలిసిన విషయం, ముఖ్య విషయం ఏంటంటే 1 గంట కూడా ఎప్పుడు కరెంటు పోని పరిస్థితి తీసుకొచ్చారు మన కేసీఆర్ గారు. తప్పకుండా తనను కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి, అలాగే ఇక్కడ ఈ పార్లమెంట్ సంబంధించి గెలిచినటువంటి 7 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావడం గొప్ప మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా రాగిడి లక్ష్మారెడ్డి అంటారు. కెమెరా పర్సన్ సుధాకర్తో సందీప్ రెడ్డి, మహా న్యూస్, హైదరాబాద్.